వరద వెనక్కి వెళ్లిన ప్రాంతాల్లో కేవలం బురద మాత్రమే మిగిలింది. అయితే దానికి చేపట్టవలసిన చర్యలేంటి? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరద విపత్తు కొనసాగుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి చొరవతో వరంగల్ నుంచి ఖమ్మంకు పారిశుద్ధ కార్మికులు తరలి వెళ్లారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సుమారు 300 మంది కార్మికులను అధికారులు ఖమ్మానికి పంపించారు. వరదల బీభత్సంలో ఖమ్మం జిల్లా అల్లకల్లోలంగా మారింది. నిన్న ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమన్న చోటికి సిబ్బందిని తరలించారని ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేక బస్సుల్లో వరంగల్ బల్దియా పారిశుద్ధ్య కార్మికులు ఖమ్మం బయలుదేరారు. ఖమ్మంలో గ్రామాలు కాలనీలు బురదమయమయ్యాయి. అక్కడ జరుగుతున్న పారిశుద్ధ్య పనుల్లో వరంగల్ బల్దియా సిబ్బంది పాల్గొననున్నారు. 10 స్వచ్ఛ ఆటోలు, 5 ట్రాక్టర్లు, 1 రోబో మిషన్ను ఖమ్మంకు తరలించారు. మనకి గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాకాల నేపథ్యంలో మన వరద బీభత్సం వలన ఖమ్మం జిల్లాలో దాదాపు కొన్ని ఏరియాలో పారిశుద్ధ్యం అనేది ఇబ్బందిగా తయారైందని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దాని గురించి గౌరవ మేయర్ మరియు కమిషనర్ గారి ఆదేశాల మేరకు జీడబ్ల్యూఎంసీ పరిధి నుంచి 300 మంది పారిశుద్ధ్య కార్మికులు, నిన్న 150 మందిని, ఇవాళ 150 మందిని, 300 మంది పారిశుద్ధ్య కార్మికులను ఇక్కడ నుంచి బస్సుల ద్వారా తరలించడం జరిగింది. వారందరికీ కూడా ఇక్కడ కావాల్సిన పనిముట్లను, అదేవిధంగా ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటోలను కూడా ఏర్పాటు చేసి అక్కడికి పంపించడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితిని ఉద్దేశించి అక్కడ పారిశుద్ధ్యం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి విధుల్లో రిటర్న్ అయ్యి ఇక్కడికి